వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ టమాటా రసం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబారు వీటితో పప్పుచారులతో పని లేకుండా ఇలా రసం కమ్మగా కాసుకుంటే రసంతోనే అన్నమంతా తినేస్తారు, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా రసం కోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. చింతపండుకున్న పిప్పంతా బయటకు పోయేటట్టు. చూసారు కదా, పిప్ వచ్చింది. అట్లా 2 సార్లు తీసుకుంటే మనకి మడ్డి లేకుండా ఇసుక లేకుండా ఉంటుంది. ఇప్పుడు చింతపండులో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. మీడియం సైజ్ టమాటాస్ 2 ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ముక్కలు ఏమీ లేకుండా ఉండాలి. ఇప్పుడు చింతపండు రసం తీసుకోవాలి. గుజ్జంతా కూడా పిసుక్కొని చిక్కగా ఉంది కదా, రసం తీసేసుకుందాం. స్ట్రైనర్తో కానీ ఇలా చేతి సహాయంతో కానీ చింతపండుని వడకట్టుకోవాలి. అలాగే ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ చింతపండుని రెండోసారి కూడా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు టమాటా మిశ్రమాన్ని కూడా బాగా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలండి. చూడండి, రెండు మిక్స్ అయ్యేటట్టు. టమాటాని చేత్తో అయినా మెదిపి వేసుకోవచ్చు, కానీ ఈ విధంగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ తీసుకొని జీలకర్ర, వాము, కరివేపాకు, ఒక ఎండుమిర్చి, కొంచెం మెంతులు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపులో ఒక పచ్చిమిర్చి, ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, జస్ట్ పచ్చిగా ఉండంగానే మనకి కచ్చాపచ్చాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కొంచెం పసుపు యాడ్ చేసుకొని ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్న చింతపండు టమాటా రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో చింతపండు టమాటా జ్యూస్ ఎంత వేసామో దానికి డబుల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం యాడ్ చేసి చిన్న మంట మీద పొయ్యి మీద పెట్టుకుంటే ఇలా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ రసం పొడి యాడ్ చేసుకోవాలండి. రసం పొడి లేకపోతే ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. రసంలో నేను ఇప్పుడే వేసానండి కల్లుప్పు. ఈ స్టేజ్లో వేస్తేనే మంచి ఫ్లేవర్ తెలుస్తుంది, బాగా రుచి వస్తుంది మరుగుతున్నప్పుడు వేస్తే. చూసారు కదా, 2 పొంగులు పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, చక్కగా టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో మీ టమాటా రసాన్ని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కనుక టమాటా రసం చేస్తే రైస్లో కమ్మగా ఇదే వేసుకొని తినేస్తారు, అంత బాగుంటుంది. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. రసమే కదా అనుకోవద్దు, సింపుల్ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.